మూవీ మిక్చర్. బాలీవుడ్ లో ఈ రెండుకొచ్చి ఒక్కసారిగా చర్చలకు కేంద్రంగా మారిన సినిమా దురంధర్. ప్రశంసలతో పాటు వివాదం కూడా కలిసి రావడంతో సినిమా చుట్టూ బజ్ మరింత పెరిగింది. హృతిక్ రోషన్ కామెంట్స్ సోషల్ మీడియాలో హీటు పెంచితే, దర్శకుడు ఆదిత్య ఇచ్చిన అప్డేట్ అంచనాలను మరొక లెవెల్ కి తీసుకెళ్లింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 700 కోట్లకు పైగా వసూలు సాధించి సర్ప్రైజ్ సక్సెస్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ గా మారిందా? వివాదం సినిమాకి ప్లస్ అయిందా? చూద్దాం. బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన దురంధర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రేక్షకులతో పాటు ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఉండగా హృతిక్ రోషన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సినిమా నాకు చాలా నచ్చింది. కథ, మేకింగ్ అద్భుతం. కానీ ఇందులో చూపించిన కొన్ని రాజకీయ అంశాలను నేను అంగీకరించలేకపోతున్నాను అని హృతిక్ చెప్పడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. హృతిక్ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. సినిమాలో కేవలం పాకిస్తాన్ ఉగ్రవాదుల క్రూరత్వం, వారి భయంకరమైన దాడుల్ని చూపించారని, అటువంటి అంశాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నారని హృతిక్ను ప్రశ్నించారు. ఈ విమర్శల నేపథ్యంలో హృతిక్ మరో పోస్ట్ చేస్తూ, దురంధర్ తన హృదయాన్ని హత్తుకుంది. దర్శకుడు ఆదిత్య అద్భుతంగా తెరకెక్కించారు అంటూ మరోసారి సినిమాపై తన అభిప్రాయం తెలిపాడు. హృతిక్ పోస్టుకు ఆదిత్యధర్ కూడా స్పందించాడు. సినిమాపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ 100% శ్రమించారు. మీ ప్రశంసలకు వారు అర్హులే. ఇక దురంధర్ పార్ట్ 2 కూడా ఉంటుంది. దాన్ని తెరకెక్కించే సమయంలో అందరి సూచనలను దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతాయుతంగా రూపొందిస్తాం అంటూ క్లారిటీ ఇచ్చాడు. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించిన దురంధర్ డిసెంబర్ 5న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాకు పార్ట్ 2 అధికారికంగా కన్ఫర్మ్ కావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రీసెంట్ గా గ్రాండ్ గా నిర్వహించిన సక్సెస్ మీట్ తో దురంధర్ ఇప్పుడు కేవలం సినిమా కాదు, బాలీవుడ్ కి ఇయర్ ఎండ్ లో వచ్చిన సర్ప్రైజ్ సక్సెస్ గా నిలిచింది. బాలీవుడ్ లో కంటెంట్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న విద్యా బాలన్ సౌత్ ఇండియన్ సినిమాల్లో మాత్రం చాలా సెలెక్టివ్ గా అడుగులు వేసింది. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి పాత్ర బలంగా ఉండేలా చూసుకుంది. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ మేజర్ ప్రాజెక్ట్ లో కీ రోల్లో విద్యా బాలన్ మళ్ళీ సౌత్ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. మరి ఇప్పటి వరకు ఆమె సౌత్ జర్నీ ఎలా ఉంది? సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ వద్ద సుమారు 650 కోట్ల గ్రాస్ వసూళ్లతో కోలీవుడ్ హిస్టరీలో భారీ సక్సెస్ గా నిలిచింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా జైలర్ 2 రెడీ అవుతోంది. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ విద్యా బాలన్ జైలర్ 2లో కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్క్రిప్ట్ నచ్చడంతోనే ఆమె ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కథలో మేజర్ టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చే స్ట్రాంగ్ లేయర్డ్ క్యారెక్టర్ లో విద్యా బాలన్ కనిపించనుందట. ఆమె ప్రెజెన్స్ మరింత ఇంటెన్సిటీని యాడ్ చేస్తుంది. 2026 ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉండడంతో జైలర్ 2 పై అంచనాలు మరింత పెరిగాయి. ఎందుకంటే గతంలో జైలర్ కూడా ఆగస్టులోనే రిలీజ్ అయింది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తూ ఉండగా రజనీకాంత్ మళ్లీ తన ఐకానిక్ పాత్ర టైగర్ ముత్తువేల్ పాండియన్ గా నటించనున్నాడు. పాన్ ఇండియా అపీల్ కోసం మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మిథున్ చక్రవర్తి లాంటి స్టార్లు క్యామియో రోల్స్ లో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ విద్యా బాలన్ బేసిక్ గా తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. అయినా సౌత్ లో ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ చేసిన కొద్దిపాటి సినిమాల్లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తెలుగులో ఆమె కనిపించిన తొలి కీలక పాత్ర ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లోనే. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన బయోపిక్ లో ఎన్టీఆర్ భార్య బసవతారకం ఈ పాత్రలో విద్యా బాలన్ నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ఆ తర్వాత తమిళంలో బాలీవుడ్ హిట్ పింక్ రీమేక్ గా తెరకెక్కిన నెరకొండ పార్వైలో అజిత్ కి భార్య పాత్రలో విద్యా బాలన్ కనిపించింది. స్క్రీన్ టైం తక్కువైనా పాత్ర వెయిట్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ మాత్రం చాలా స్ట్రాంగ్. హీరోకి సమానంగా కథను ముందుకు నడిపించే క్యారెక్టర్ తో ఆమె మరోసారి తన క్లాస్ యాక్టింగ్ చూపించింది. ఇప్పటివరకు సౌత్ లో ఎక్కువ సినిమాలే చేసిన ప్రతి సినిమాలో పాత్ర బలంగా ఉండేలా చూసుకోవడమే విద్యా బాలన్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఇప్పుడు జైలర్ 2 తో ఆమె సౌత్ జర్నీకి ఇది నిజమైన గేమ్ చేంజర్ అవుతుందా అన్నదే ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ ట్రెండ్స్ ని సెట్ చేసిన యష్రాజ్ ఫిల్మ్స్ ఇప్పుడు అదే స్టూడియో ఫ్రాంచైజీల మీదే ఆధారపడుతున్న సంస్థగా మారిందా? వార్ 2 ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వైఆర్ఎఫ్ నిర్ణయాలపై పాజిటివ్ కన్నా నెగిటివ్ టాక్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు రెడీ చేస్తున్న భారీ లైనప్ చూస్తుంటే సుమారు 4000 కోట్ల బడ్జెట్ నిజంగా సేఫ్ ప్లానేనా లేదా భారీ రిస్క్ తో కూడిన స్ట్రాటజీనా? చూద్దాం. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో కొత్తగా వస్తున్న ఆల్ఫా కాన్సెప్ట్ పరంగా బోల్డ్, కానీ అదే పెద్ద రిస్క్ కూడా. ఇండియన్ ఉమెన్స్ పై పాకిస్తానీ ఉమెన్స్ పై కలిసి ఒక ఇండియన్ స్పైకి వ్యతిరేకంగా పోరాడటం. ఇది ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా లేదా, కేవలం సోషల్ మీడియా డిస్కషన్ వరకేనా అన్న డౌట్ ట్రేడ్ లో ఉంది.
పైగా ఆలియా భట్ యాక్షన్ స్పై జానర్లో బాక్స్ ఆఫీస్ ఎంతవరకు సేఫ్ అవుతుందన్నది అసలు ప్రశ్న. 2026 ఏప్రిల్ 17న రిలీజ్ కానున్న ఈ సినిమా ధురంధర్ రిలీజ్కి 3 వారాల గ్యాప్ మాత్రమే. అయితే రిలీజ్కు కూడా రిస్కేనా? బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ అంటే అంచనాలు డబుల్ అవుతాయి. పఠాన్ 2కు అదే పెద్ద సమస్య. షారూఖ్ ఖాన్ స్టార్డమ్ ఉన్న స్పై యూనివర్స్ ఫార్ములా రిపీట్ అయిపోతుందన్న భయం ఉంది. వార్ 2 లాగే కథా కథనం కొత్తగా లేకపోతే మరో స్పై సినిమాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. వైఆర్ఎఫ్ కి ఇది సేఫ్ బెట్ కంటే ప్రెస్టీజియస్ ఇష్యూ. పఠాన్ 2 స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే షారూఖ్ ఖాన్ కింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే పఠాన్ 2 2026లో స్టార్ట్ అయి 2027లో ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. వైఆర్ఎఫ్ లైనప్ లో మరో 2 పెద్ద ప్రాజెక్ట్స్లున్నాయి. క్రిష్ 4 అండ్ మర్దాని 3. హృతిక్ రోషన్ సూపర్ హీరోగా రీ ఎంట్రీ. భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కి రాకేష్ రోషన్ డైరెక్షన్ నుంచి తప్పుకున్నాడు. క్రిష్ 4 ని తెరకెక్కించే బాధ్యత కూడా హృతిక్ తీసుకున్నాడు. బడ్జెట్ కుదరక డిలే అయిన ఈ సినిమాకు ఇప్పుడు బడ్జెట్ లెక్కలు కుదిరాయట. 2026లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకెళ్లి 2027లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సిరీస్ లో హృతిక్ 3 పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కానీ మార్వెల్, డీసీ తర్వాత ఇండియన్ సూపర్ హీరో సినిమాలకు మార్కెట్ ఎంతవరకు ఉందన్నదే ప్రశ్న. ఒకప్పుడు ధూమ్ అంటే స్టైల్, స్పీడ్, సెన్సేషన్. కానీ ఇప్పుడు ధూమ్ 4 అంటే బ్రాండ్ ను మళ్లీ లేపే ప్రయత్నం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. రణబీర్ కపూర్ ఎంట్రీతో హైప్ ఉన్న ధూమ్ ఫ్రాంచైజీకి ఇప్పటికీ అదే క్రేజ్ ఉందా? ఇది కూడా భావోద్వేగాల మీద ఆడే గేమేనా అన్న అనుమానం ట్రేడ్ లో బలంగా ఉంది. ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ ఫ్రాంచైజీలో కియార్ అద్వానీ, శార్వరి వాఘ్ హీరోయిన్స్ గా, కోలీవుడ్ స్టార్ సూర్య విలన్ గా నటిస్తాడనే టాక్ ఉంది. రాణి ముఖర్జీ మార్దాని సిరీస్ కు కంటెంట్ స్ట్రెంత్ ఉన్న బాక్సాఫీస్ స్కేల్ మాత్రం లిమిటెడ్. ఈ సినిమాలు వైఆర్ఎఫ్ బడ్జెట్ లెక్కలను పూర్తిగా రికవర్ చేస్తాయా? వైఆర్ఎఫ్ లైనప్ చూస్తే కొత్త ఆలోచనల కన్నా ఓల్డ్ బ్రాండ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఫ్రాంచైజీ ఓవర్ హైప్, భారీ బడ్జెట్ యష్రాజ్ ఫిల్మ్స్ కి రిస్క్ మరింత పెంచుతున్నాయి. ప్రేమలు సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న మమితా బైజు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మరి ఆమె ఫ్రెండ్ మలయాళ కుట్టి అనశ్వర రాజన్ సంగతి ఏంటి? బాలీవుడ్కి తన టాలెంట్ని పరిమితం చేస్తుందా, లేదా మమితాల సౌత్ మొత్తం ఎక్స్పాండ్ అయ్యేలా ప్లాన్లో ఉందా? అనశ్వర కెరియర్ ట్రాక్ ఇప్పుడు ఎలా వెళ్తోందో, ఏ డైరెక్షన్లో ఉందో చూద్దాం. టీనేజ్లోనే హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టి అనశ్వర రాజన్ షార్ట్ టైంలోనే మాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా తెలుగు ఆడియన్స్కి కూడా దగ్గరైంది. సూపర్ శరణ్య, నెరు, గురువాయూర్, అంబల నడియాల్, రేఖా చిత్రం లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ సాధించాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో పరిచయమైన అనశ్వర ఇప్పుడు డైరెక్ట్గా తెలుగు సినిమా వైపు ఫోకస్ పెంచుతోంది. అనశ్వర రాజన్ టాలీవుడ్లో అచ్చమైన తెలంగాణ బ్యాక్డ్రాప్లో వస్తున్న తెలుగు సినిమాతో డెబ్యూ ఇవ్వబోతోంది. రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఛాంపియన్ సినిమాలో చంద్రకళ అనే క్యారెక్టర్తో పరిచయం అవుతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో అనశ్వర పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతోంది. డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు ఆడియన్స్ ముందు అనశ్వరకు ఇదే అసలైన పరీక్ష. ఇటీవల మాలీవుడ్ లో బిజీగా ఉండటంతో కోలీవుడ్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన అనశ్వర ఇప్పుడు మళ్ళీ తమిళ ఇండస్ట్రీని కూడా నెగ్లెక్ట్ చేయటం లేదు. డైరెక్టర్ అభిషన్ జీన్ హీరోగా, సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా తెరకెక్కుతోన్న విత్ లవ్ లో అనశ్వర హీరోయిన్. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అలాగే 7/G రెయిన్బో కాలనీ 2లోనూ నటిస్తోంది. దీన్ని తెలుగులో 7/G బృందావన్ కాలనీ 2గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక లేటెస్ట్ గా అనశ్వర మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింది. వెంకీ కుడుమల నిర్మాతగా మారి నిర్మిస్తోన్న ఇట్లు అర్జునలో అనశ్వర హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో మహేష్ ఉప్పాల దర్శకుడిగా పరిచయం అవుతుండగా అనీష్ అనే కొత్త హీరో డెబ్యూ ఇస్తున్నాడు. మాలీవుడ్, కోలీవుడ్, ఇప్పుడు టాలీవుడ్ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న అనశ్వర రాజన్ ఈ సినిమాలతో సౌత్ మొత్తంలో మమితా బైజు లాగా క్రేజ్ సంపాదిస్తుందా? తెలుగు ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుందో లేదో చూడాలి. బాలీవుడ్ లో లవర్ బాయ్ గా కెరీర్ స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ రొమాంటిక్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన రొమాంటిక్ హీరో తర్వాత సడన్ గా తెలుగు ఓజీ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్ ను ఢీకొట్టే విలన్ గా మారిపోయాడు. తన స్టైలిష్ విలనిజంతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. ప్రెజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇమ్రాన్ హష్మి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్ గా చేసిన జర్నీ ఒక అద్భుతమని చెప్పాలి. ఇమ్రాన్ హష్మి తన కెరీర్ మొదట్లో కేవలం లవర్ బాయ్ గా మాత్రమే కాకుండా గ్రే షేడ్స్ ఉన్న పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. మర్డర్ సినిమాతో ఆయనకు రొమాంటిక్ హీరో ఇమేజ్ వచ్చింది. ఆవార పండ్ సినిమా ఇమ్రాన్ హష్మి కెరీర్లోనే అత్యుత్తమ చిత్రం. హమారీ అధూరీ కహానీలో చాలా సాఫ్ట్ రోల్ చేసి మెప్పించాడు.
కంగనా రనౌత్, ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్స్టర్ సినిమా మ్యూజికల్ గా పెద్ద హిట్ అయింది. ఇమ్రాన్ హష్మీ గ్యాంగ్స్టర్, జన్నత్ మూవీస్ లో చట్ట వ్యతిరేక పనులు చేసే హీరోగా విలనీ షేడ్స్ ను మొదటిసారి ప్రేక్షకులకు పరిచయం చేశాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబైలో అజయ్ దేవగన్ ఎదురు నిలిచే షోయబ్ పాత్రలో ఇమ్రాన్ ఒక పక్క క్రిమినల్ మనస్తత్వాన్ని ప్రదర్శించాడు. మొదట్లో రొమాంటిక్ సాంగ్స్ పాడుకునే హీరో కాస్త ఇప్పుడు భారీ యాక్షన్ సినిమాల్లో మెయిన్ విలన్ గా కనిపిస్తున్నాడు. టైగర్ 3లో సల్మాన్ ఖాన్ ని సవాల్ చేసే మాజీ ఐఎస్ఐ ఏజెంట్ గా ఇమ్రాన్ అద్భుతంగా నటించాడు. సాఫ్ట్ విలనిజంతో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. దే కాల్ హిమ్ ఓజీలో ఓమిగా పవన్ కళ్యాణ్తో తలపడే మెయిన్ విలన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తెలుగులో అడవిశేష్ హీరోగా వస్తున్న గూఢచారి 2 మూవీలో కూడా ఇమ్రాన్ కీలక పాత్ర చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఇమ్రాన్ హష్మీని కేవలం బాలీవుడ్ పాటల ద్వారా మాత్రమే గుర్తుంచుకున్నారు. కానీ ఓజీ సినిమా తర్వాత ఇమ్రాన్ని ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్గా గుర్తుపెట్టుకుంటారు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ తస్కరీ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో జనవరి 14, 2026 నుండి స్ట్రీమింగ్ కానుంది. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ కస్టమ్స్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఖాకీ ది బెంగాల్ ఫైల్స్ తర్వాత డైరెక్టర్ నీరజ్ పాండే నుంచి వస్తున్న వెబ్ సిరీస్ కావడంతో తస్కరీపై ఓటీటీ ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కస్టమ్స్ ఆఫీసర్గా ఇమ్రాన్ హష్మీ లుక్ వైరల్ అవుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఒకరేమో 100 యాడ్స్ తో ది బెస్ట్ మోడల్ గా పేరు తెచ్చుకున్నారు. మరొకరు మొదటి సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రెసెంట్ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్స్ గా హల్చల్ చేస్తున్నారు. ఒకరు పాన్ ఇండియా, మరొకరు బాలీవుడ్ ని టార్గెట్ చేశారు. ఇంతకీ వాళ్ళెవరో చూద్దామా? సారా అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తండ్రి రాజ్ అర్జున్ కూడా సినీ నటుడే. 1.5 ఏళ్ల వయసులోనే మొట్టమొదటి టీవీ యాడ్లో నటించింది సారా అర్జున్. ఆ తర్వాత మెక్డొనాల్డ్స్, ఎల్ఐసి వంటి దాదాపు 100కు పైగా జాతీయ వాణిజ్య ప్రకటనల్లో నటించి యాడ్ వరల్డ్ స్టార్ గా ఎదిగింది. 2011లో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన దైవ తిరుమగల్ చిత్రంలో విక్రమ్ కూతురుగా నీలా అనే రోల్లో నటించింది. మతి స్థిమితం లేని తండ్రి కూతురుగా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. నాన్న తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ సారాకు తెలుగులో విశేష గుర్తింపు తెచ్చింది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన దాగుడు మూత దండాకోర్ సినిమాలో సారా బంగారం అనే క్యూట్ మనవరాలిగా నటించి మెప్పించింది. తెలుగు, తమిళం మాత్రమే కాకుండా హిందీ, మలయాళ చిత్రాల్లో కూడా సారా తన ముద్ర వేసింది. మలయాళంలో ఆన్ మరియా కలిప్పలాను సినిమాతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ 1 and 2లో సారా అర్జున్ పోషించిన ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది. పొన్నియిన్ సెల్వన్ లో నటించేటప్పుడు సారా అర్జున్ హీరోయిన్ గా చేసే ఉద్దేశం ఉందని ముందుగానే చెప్పింది. 20 ఏళ్ల వయసులో సారా అర్జున్ ధురంధర్ మూవీలో హీరోయిన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సరసన హీరోయిన్ గా నటించి తన కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. సారా అర్జున్ లానే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎదిగిన మరో హీరోయిన్ హర్షాలి మల్హోత్రా. సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ లో మున్నీ రోల్లో బాలనటిగా అద్భుతంగా నటించి కోట్లాది మంది అభిమానం సంపాదించుకుంది. రీసెంట్ గా టాలీవుడ్ లో అఖండ తాండవంలో సైంటిస్ట్ గా ఇంపార్టెంట్ రోల్ లో మెప్పించింది హర్షాలి. ఇది వాటి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.